హాయ్, మీ వర్ధన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ డివోషనల్ ఐటమ్ నుంచి నూతన సంవత్సరం మన సంక్రాంతి శుభాకాంక్షలు. 2017 సంవత్సరం సంబంధించి వర్ధన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ డివోషనల్ ఐటమ్ నుంచి మీకు ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేయబోతున్నాం. ఆయనే ప్రముఖ జ్యోతిష్యుడు చామర్తి మురళీకృష్ణ గారు. 2017 సంవత్సరానికి సంబంధించి 12 రాశి ఫలాలు చెప్పేందుకు మీ ముందుకు వస్తున్నారు. పెద్ద సమస్య అయినా సరే చిన్న రెమెడీతో పరిష్కరించగలరు. నమస్కారం. వర్ధన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ డివోషనల్ ఐటమ్స్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2017 ఈ నూతన సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాల్లో కన్యారాశికి, ఈ కన్యారాశికి ప్రధానంగా అధిపతి బుధుడు. ఈ బుధుడు ఎవరికైతే చక్కటి స్థితి అనుకూలత ఉంటాడో వారు కమ్యూనికేషన్ రంగాల్లో మంచి ప్రావీణ్యం సాధించగలరు. ఈ కన్యారాశిలో జన్మించినటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వీరికి స్థిరమైనటువంటి మనస్తత్వం అనేది తక్కువగా ఉంటుంది. ప్రధానంగా చెప్పాలి అంటే 2 విధాలుగా ఆలోచన చేయటం అనేది వీరికి సరికాదు. ఎప్పుడైనా స్థిరమైన అభిప్రాయంతో ముందుకు వెళ్తే వీరికి విజయాలు ముందుంటాయి. కాబట్టి ఈ కన్యారాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ప్రధానంగా చెప్పాలంటే 2017 జనవరి నుంచి సర్వసాధారణంగా తీసుకున్నప్పుడు ఆరోగ్య విషయాల్లో తస్మాత్తు జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్ల అంటే వీరికి కన్యారాశి వారికి 2017 సంవత్సరం జనవరి నుండి శని అర్ధాష్టమ భాగాన ఉన్నందువలన వీరికి ఆరోగ్య విషయాలు ప్రధానంగా తొంటి భాగముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాల విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఉండవలేను. కాబట్టి ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరం అంతయు ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే సత్ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చెప్పాలి అంటే వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి వారికి స్థాన చలనాలు, అట్లాగే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి బదిలీ ఇల్లుట, అట్లాగే దూర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారు స్వదేశానికి రావడం, ఇటువంటి విషయాలు తరచుగా కనపడుతూ ఉంటాయి. ఈ కన్యారాశి యొక్క లక్షణాలను బట్టి తీసుకున్నప్పుడు ఈ సంవత్సరం వీరికి గృహ మార్పులు అధికంగా కనబడుతున్నాయి. అట్లాగే నివాస ప్రాంతాలను తరచుగా మారటం వీరికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ కన్యారాశిలో పుట్టినటువంటి వారు ఈ సంవత్సరం అంతా కూడా శనివార నియమాలు పాటించి అలాగే శనివారం శివాలయ దర్శనం చేసిన అప్పుడు వీరికి ఆరోగ్య స్థితి మంచి అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ కన్యారాశిలో కుటుంబ రీత్యా బంధువర్గాల రీత్యా మాట పట్టింపులు అలాగే వారి నుంచి మనస్పర్ధం రావడం ఇటువంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి వీరు ప్రధానంగా గురువారం నియమాలు పాటించి గురువారం రోజున అమ్మవారి గుడి దర్శనం చేసిన వీరికి సత్ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ కన్యారాశిలో ప్రధానంగా ఈ స్త్రీ పురుషులు ఎవరైతే పుట్టినారో వీరి యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు వీరికి గురుబలం కావాల్సిన స్థితి చాలా ఉంది. అలాగే వీరికి గురుబలం ఎప్పటి నుంచి ఉంది ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి వీరికి గురుబలం అనేది ధనయోగాల రూపంలో కనిపిస్తుంది. కాబట్టి కన్యారాశిలో జన్మించిన వారికి సెప్టెంబర్ నుంచి ధనయోగాలు చక్కగా ఉన్నాయి. అట్లాగే కుటుంబ సౌఖ్యము, సంతాన రీత్యా మంచి ఫలితాలు వీరికి సెప్టెంబర్ నుంచి మంచి ఫలితాలు వస్తున్నాయి. అదేవిధంగా ఈ కన్యారాశిలో ఎవరైతే జన్మించారో విద్యార్థులు వారు ఈ సంవత్సరము పట్టుదలతోటి కష్టపడి చదివితే గాని మంచి ఫలితాలు కలగవు. కాబట్టి విద్యార్థులు ప్రతినిత్యము కూడా గణపతి పూజ చేసిన వారికి పరీక్ష సమయాల్లో చక్కటి అనుకూల ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ రాశిలో వ్యాపారాలు చేస్తున్న వారందరూ కూడా ఆగస్టు వరకు కూడా పెట్టుబడులు అధికంగా పెట్టి నష్టపోవడం కంటే చక్కగా వీరు సెప్టెంబర్ నుంచి పెట్టుబడులు పెట్టి ధనయోగాలు పొందుట మంచిది అని నా అభిప్రాయం. కాబట్టి ఈ కన్యారాశిలో నూతన వ్యాపారాలు సెప్టెంబర్ నుంచి మంచి అనుకూల ఫలితాలు కలుగుతున్నాయి. అలాగే ఈ కన్యారాశిలో ఎవరైతే పుట్టారో వారికి అదృష్ట వారాలు బుధవారం బాగుంటుంది. అట్లాగే వీరికి శనివారం శుక్రవారం అనుకూల ఫలితాలు ఇస్తున్నాయి. అలాగే వీరికి రంగులు కూడా ఆకుపచ్చ, నీలము అలాగే తెలుపు రంగులు వీరికి మంచి అదృష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ కన్యారాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అంతా కూడా ప్రధానంగా ఏదైనా ఒక పౌర్ణమి రోజున అమ్మవారికి కుంకుమ పూజ చేయించిన ఇంటికి వారికి సకల శుభాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ కన్యారాశిలో జన్మించిన వారికి అదృష్ట సంఖ్యలు కూడా 5 అలాగే 6, 8 ఈ సంఖ్యలు వీరికి చక్కటి ఫలితాలను ఇస్తున్నాయి. కాబట్టి ఈ కన్యారాశిలో పుట్టిన వారు తరచుగా వాళ్ళ యొక్క చేస్తున్న ప్రయత్నాల్లో మంచి అదృష్టం కలిసి రావడానికి ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను. అదేంటంటే వీరు జీవితకాలం అంతా కూడా జాతి పచ్చని ధరించిన ఎడల మంచి అదృష్టం కలుగుతుంది. కాబట్టి ఆ జాతి పచ్చని కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి.
అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా ఈ కన్యా రాశిలో పుట్టిన వారికి సమస్యలు అలాగే పరిష్కారాలు కావాల్సిన ఈ నంబర్కి ఫోన్ చేసి మీరు మీ సమస్యలను పరిష్కరించుకోగలరు. 9290548669.